ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మరి దేవుని కృపను బట్టి ప్రతిదినం మనము వాగ్దానాలను చూసుకుంటున్నాం. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. నిజంగా మన అవసరతల్లో దేవుడు మనకి తోడై ఉంటాడు. చాలాసార్లు మనం మనుషుల్ని ఆశ్రయించినప్పుడు కొన్నిసార్లు సహాయం అందొచ్చు, మరికొన్నిసార్లు సహాయం అందకపోవచ్చు. చాలాసార్లు సహాయం అందకనే బాధపడుతుంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ తన ఐశ్వర్యం చొప్పున, దేవుని యొక్క ఐశ్వర్యం చొప్పున, మరి అనంతమైనటువంటి విశ్వం ఆయనది, ఈ భూమియు దాని సంపూర్ణత ఆయనది, ఆకాశము అంతరిక్షం సమస్తం కూడా ఆయనది. కాబట్టి ఆయనకి ఏ కొదువ లేదు. అలాంటి కొదువ లేనటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడిని అంటున్నాడు, ఆయన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం తీర్చును. మనకి ఏ అవసరత అయితే ఉంటుందో ఆ అవసరతలన్నీ కూడా తీర్చే దేవుడు. మనకి కొన్నిసార్లు ఎట్లుంటుందంటే ఎవరినైనా వెళ్ళి అడిగితేనే మన అవసరత తీర్చబడేటువంటి పేదరికంలో కూడా ఉండేవాళ్ళు లేకపోలేరు. అలాంటప్పుడు ఏంటంటే చాలాసార్లు ఏంటంటే ఎవరి దయపైనో మనం ఆధారపడవలసి వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే దేవునిపైన నువ్వు ఆధారపడతావో, ఆయన నమ్ముకున్న బిడ్డలను దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదండి. నా యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. అది 2004 సంవత్సరం అనుకుంటాను. ఆ టైంలో ఏమైందంటే మేము సేవలో కొత్తగానే ఉన్నాము. అప్పుడు మాకు ఇంకా విశ్వాసులు ఎవరు లేరు. కొత్తగా సేవ ప్రారంభం చేశాము. అప్పటికి 2003 కొత్తగా సేవ ప్రారంభం చేశాము. అప్పుడు విశ్వాసులు లేరు. అయితే మేము అప్పుడప్పుడు వెళ్ళి, ఒక ఆంటీ తను దేవుణ్ణి నమ్ముకోలేదన్నమాట. అయితే ఆమెతోని అప్పుడప్పుడు పలకరిస్తూ అలా వస్తా పోతూ ఉంటే మాట్లాడేవారం అనమాట. అయితే ఒకరోజు మేము సేవ కోసం అనేసి వెళ్ళి వస్తూ ఉన్నాము. వస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే నాకు దోశ తినాలనిపించింది. సో నేనేమనుకున్నా అంటే దోశ తింటే బాగుండు అని అనుకున్నాను. కానీ మా దగ్గర ఉంది ఎంతంటే 5 రూపాయలు. అప్పుడు 5 రూపాయలకే దోశ వచ్చేది. అయితే నేనేమనుకున్నా, ఇప్పుడు ఈ దోశ తింటే నేను ఒక్కదాన్నే తింటా, ఉన్న 5 రూపాయలు అయిపోతాయి. ఇక అదే 5 రూపీస్ ఉంటే ఇంకెక్కడికైనా సేవకి వెళ్ళడానికి ఉపయోగకరం అవుతుందేమో అని నేను ఆలోచన చేసి, సరే ఈ 5 రూపాయలు ఏమొద్దులే అనేసి ప్రభా తినాలనిపిస్తుంది అని ఇట్లా మనసులో అనుకున్నాను. ఈలోపు మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఈ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆంటీ మాకు అడ్డుగా వచ్చి, అయ్యగారు ఒకసారి మా ఇంట్లోకి రండి 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 అన్నారు. అంటే మళ్ళీ వస్తామమ్మా, ఇప్పుడే వస్తున్నాము సేవ నుండి అని చెప్పేసి అంటే, నేను మీ ఇంటికి వస్తాను అంటే చాలా నార్మల్గా అంటున్నారేమో అనుకున్నాం మేము. ఆ తర్వాత ఏమైంది, మేము ఇంటికి వెళ్ళేసరికి తాను మా ఇంటికి మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసరికి, ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట, మేము ఫ్రెష్ అప్ అయ్యేసరికి తను వచ్చారనమాట. వచ్చేసరికి నాకు దోశ స్మెల్ వస్తూ ఉంది. ఇంకా నేనేమనుకున్నా, నాకు దోశ తినాలనిపిస్తుంది కదా, అందుకే అందుకే నాకు అట్లా దోశ స్మెల్ వస్తుందేమో అని నేను అనుకున్నా. తర్వాత తను వచ్చన్నది, మీకు నేను ఒకటి ఇస్తాను. అసలు జస్ట్ పరిచయం మాత్రమే, తను క్రిస్టియన్ కూడా కాదు. మీకు ఒకటి నేను ఇస్తాను, మీరు ఏమనుకోదు, తీసుకోవాలా అంటా ఉంది. ఇంకా ఆలోపు సరే అమ్మా చెప్పండి ఏంటనంటే, ఇక మా ముగ్గురిని, నన్ను మా పాప అప్పుడు మంత్స్ బేబీ అనమాట, పెద్దమ్మాయి. అయితే ఇంకా ఆమెకి ఇడ్లీ, మాకు ఆయనకు ఒక దోశ, నాకు ఒక దోశ. మా పాప అంటే నియర్లీ 1 year ఉంటుంది, తింటుంది ఆమె ఇడ్లీ. అయితే ఆమె తీసుకొని వచ్చింది. నేనైతే చాలా ఆశ్చర్యపోయినా. ఎందుకంటే మా అక్కరా ఆమెకి తెలీదు,
అట్లీస్ట్ మేము ఇట్లున్నాము అని కూడా మేము ఆమెకు చెప్పలేదు. పోనీ ఆమె మమ్మల్ని అర్థం చేసుకోవడానికి కూడా ఆమె ఒక విశ్వాసి కాదు. అప్పటికీ తను ప్రభువుని విశ్వసించలేదు. కానీ దేవుడు ఎంత ఆశ్చర్యకరుడంటే మన ప్రతి అక్కరలను ఆయన కృప చొప్పున, ఆయన యొక్క ఐశ్వర్యం చొప్పున మనకి తీర్చే దేవుడు. ఇంకా అప్పుడు నేను అనుకున్నాను, దేవా ఒకవేళ నేను నా హస్బెండ్ని కొనియమంటే ఉన్న 5 రూపాయలతో నాకు కొనిచ్చేవారు. కానీ నేను నీ మీద ఆధారపడ్డా. జస్ట్ నేను ప్రేయర్ కూడా ఎక్కువ చేసుకోను. జస్ట్ మనసులో అనుకున్నా, అబ్బా తింటే బాగుందని. కానీ మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. అందుకే దేవుని వాక్యంలో ఉంది, సింహపు పిల్లలు ఆకలి కనవి. ఒకవేళ అవైనా పస్తుంటాయేమో కానీ ప్రభువుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదండి. నిజంగా ఆ రోజు నేను మేము కొనుక్కుంటే ఒకే దోశ కొనుక్కునే వాళ్ళం. కానీ ప్రభు పైన ఆధారపడ్డాం కాబట్టి మా ముగ్గురికి కూడా దేవుడు టిఫిన్ని అరేంజ్ చేసిండు. అంత అద్భుతకరుడైనటువంటి దేవుడు మనకున్నాడండి. మరి ఈరోజు నువ్వు ఎలాంటి అవసరతలలో ఉన్నావో, ఎలాంటి అక్కర్లలో ఉన్నావో నాకు తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఐశ్వర్యం చొప్పున మనం ఇతరులను డబ్బులను అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈయన దగ్గర ఎప్పటికీ ఉండవు అనేది లేదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన మన ప్రతి అక్కర్లను తీర్చగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డను ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు నీ ప్రతి అక్కర్లను తీరుస్తాడు. ఈ రోజంతా కూడా దేవుడు నీకు తోడై ఉండి, యెహోవా ఈరే ఆయన పేరు, అంటే సమకూర్చు దేవుడు అన్న అర్థం. ఈ రోజంతా దేవుడు నీకు తోడై ఉండి నీ ప్రతి అక్కర్లను తీర్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవంగల దేవాదాయ గల మా రక్షకుడా యేసయ్యానికి స్తోత్రం. ఈ ఉదయకాలంలో నీ పాసనీలో ప్రాధాయపడుతున్నామయ్యా. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అక్కర్లను తీర్చునంటున్నాడు. అవును ప్రభా, ఏ బిడ్డలైతే నీ మీద ఆధారపడతారో వాళ్ళని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. వాళ్ళ యొక్క ప్రతి అక్కరలను నీ కృప చొప్పున నువ్వు తీర్చే దేవుడు అంటున్నందుకే నీకు వేవేల కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారందరికీ కూడా మీ యొక్క కృప చొప్పున, మీ యొక్క ఐశ్వర్యం చొప్పున వారి ప్రతి అక్కర్లను తీర్చమని మీ పాసనీలో ప్రాధాయపడుతున్నాను. మా వ్యూవర్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న అప్పుల సమస్యల నుండి విడుదల దయచేయండి. ఆర్థికపరమైన లేమి నుండి విడుదల దయచేయండి. నీ కృప చొప్పున వారికి అనుగ్రహించమని నీ పాసనీలో ప్రాధాయపడుతున్నాను. మీరు ఇచ్చిన సమయంలో బట్టి కృతజ్ఞతావందనములు చెల్లిస్తూ ఈ దినంలో వాళ్ళు ఎక్కడికి పోతున్నా అది వారికి ఆశీర్వాదకరంగాను, విజయవంతంగాను, ఫలభరితంగా ఉండునుగా కానీ ప్రార్థిస్తూ ఈ కొద్ది విన్నపం వేసినామని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.